హాస్టల్లో ఉండాల్సిన శ్రావ్య రోడ్డు మీద వెళ్తుందేంటి? ఎవరిదా కారు? అందులో ఎవరున్నారు? ఇక్కడికి తీసుకొచ్చావేంటి రాజేష్? ఇక్కడైతే మనల్ని ఎవరు చూడరని. ఎందుకు అర్జెంటుగా రమ్మని కాల్ చేసావ్? నిన్ను చూడాలనిపించింది. నాకు వీడియో కాల్ చేసి ఉండొచ్చు కదా. డైరెక్ట్గా చూడాలనిపించింది. పెళ్లి కాకుండా కలుసుకోవడం తప్పు కదా. తప్పే కానీ చూడకుండా ఆగలేకపోయాను. అయినా ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, సగం పెళ్ళి అయిపోయినట్టే. అంటే మనం హాఫ్ కపుల్స్ అన్నమాట. మరి ఫుల్ కపుల్స్ ఎప్పుడవుతామో? మన పెద్దవాళ్ళు మనకి నిశ్చితార్థం చేసి పెళ్లి విషయం మర్చిపోయారు. ఎగ్జామ్స్ అవంగానే పెళ్లి చేస్తామన్నారు. ఎగ్జామ్స్ అయిపోయి కూడా చాలా రోజులైంది. నీకు మా ఇంట్లో పరిస్థితి తెలుసు కదా రాజేష్. మా ప్రాపర్టీస్ అన్నీ గవర్నమెంట్ సీజ్ చేసింది. నాన్న, చిన్న బాబాయ్ కొన్నాళ్ళు జైల్లో కూడా ఉన్నారు. అభి బాబాయ్ పుణ్యమా అని బయటకొచ్చారు. మా ఫ్యామిలీ అంతా అభి బాబాయ్ పశు పిన్నీల మీద ఆధారపడ్డారు. చెప్పుకోవడానికి గిల్టీగా ఉంది కానీ ముందసలు బ్రతకడానికే కష్టంగా ఉంది రాజేష్. హే సారీ, నేను మీ వాళ్ళని ఏమీ అనలేదు. ఈ సిచ్యువేషన్లో పెళ్ళంటే నువ్వే అర్థం చేసుకో. మా నాన్న, చిన్న బాబాయ్ ఏం చేయలేరు. ఏం చేయాలన్నా అభి బాబాయే చెయ్యాలి. పాపం అభి బాబాయ్ మాత్రం ఎంతని కష్టపడతాడు. మా ఫ్యామిలీకి ఫుడ్ పెడతాడా? మనకి పెళ్లి చేస్తాడా? పోనీ మా డాడీతో చెప్పనా? మా డాడీ తలుచుకుంటే మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాడు. మీ బాబాయ్ని ఒకసారి మా డాడీని కలవమని చెప్పు. మా అభి బాబాయ్ గురించి నీకు తెలియదు రాజేష్. బాబాయ్ చాలా గొప్పవారు. వసు పిన్ని దేవత. వాళ్ళు ఇచ్చేవారే కానీ తీసుకునేవారు కాదు. వాళ్ళకి చెయ్యి చాచి అడిగే పరిస్థితే వస్తే నాకు ఈ పెళ్ళే వద్దు. నిన్ను మర్చిపోవడానికి కూడా నేను రెడీనే. హే, ఎందుకు అలా ఎమోషనల్ అవుతున్నావు? యూనో, మీ అభిరామ్ బాబాయ్ వల్లే మా డాడీ ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. అలాంటి గ్రేట్ మ్యాన్ని నేను ఇన్సల్ట్ చేస్తానా? నీకోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాను శ్రావ్య. నిన్ను బాధ పెట్టుంటే సారీ. మన పెద్దవాళ్ళు మనకి పెళ్లి ఫిక్స్ చేసే వరకు నేను నిన్ను కలవను. ప్రామిస్. నిన్ను చూడకుండా ఉండడం నాకు కష్టంగానే ఉంది రాజేష్. కానీ ఏం చెయ్యను. మా ఇంట్లో పరిస్థితి. ఇంకేం చెప్పకు శ్రావ్య. మనం సగం గెలిచాం. మన ఎంగేజ్మెంట్ అయింది. మనం పూర్తిగా గెలుస్తాం. నాకు ఆ నమ్మకం ఉంది. ఇంక నేను బయలుదేరుతాను. పద, నేను హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దు, ఆటోలో వెళ్తాను. మెయిన్ రోడ్డు వరకు డ్రాప్ చేస్తాను మేడం. అక్కడి వరకు నడుస్తూ వెళ్తావే ఏంటి? నువ్వు నడిస్తే నా కాళ్ళు నొప్పులు పుడతాయి. పద.
అక్క, హారిక పిన్ని ఎక్కడా? ఇంట్లో ఉన్నారు మమ్మీ, పిలుచుకుని వస్తాను. కడుపులో ఏంటే అదోలా ఉంది? నాకు కూడా అలాగే ఉందండి. అనవసరంగా ఆ వామ్ వాటర్ తాగినట్టున్నా. ఇది దాని ఎఫెక్ట్ అంటారా? అమ్మమ్మ, పిన్ని రండి, టిఫిన్ బండికి పూజ చేస్తున్నారు. వస్తాం, నువ్వు వెళ్ళరా. త్వరగా రండి, అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆ, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మమ్మ? నువ్వు ఆగరా. అరే, మీరు రండి పిన్ని, అమ్మమ్మ వచ్చేస్తుంది. ఏ, పోరా. అరే, ఆంటీ, త్వరగా రండి ఆంటీ. ఆంటీ, ఆంటీ ప్లీజ్ ఆంటీ. హా, ఏమైందమ్మమ్మా, ఎందుకలా ఉన్నారు? ఏమైందంటే ఏం చెప్పనురా, వాయుగుండం చెలరేగింది, వరదలు వచ్చేస్తున్నా. ఒసే హారిక, ఒసే హారిక, త్వరగా తీవే. మీ ఇద్దరికి ఏమైంది పిన్ని? ఎందుకు 1 by 1 వాష్రూమ్కి వెళ్తున్నారు? స్టమక్ వాష్ అవుట్ రా. ఆంటీ, ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఆంటీ త్వరగా రండి ఆంటీ. అమ్మా, అమ్మా, ఆ, ఆ. వాళ్ళు ఎక్కడ బన్నీ? బాగా బిజీగా ఉన్నారు పెద్దనాన్న, ఇప్పట్లో రావడం కష్టమే. బిజీగా ఉన్నారా? అంతలా ఇంట్లో ఏం చేస్తున్నారు వాళ్ళు? పదండి వెళ్ళి చూద్దాము. పదండి. అమ్మా, అమ్మా, ఆ. పిన్ని పిన్ని హారిక, ఏమైంది హారిక? హారిక, 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 ఆ, ఆ. ఏమైంది సుమంగళి? ఆ, ఏమైంది హారిక? కడుపు నొప్పి, మోషన్స్, కళ్ళు తిరుగుతున్నాయి. అమ్మో, నేను ఎన్నో వరదలు చూశాను కానీ ఇలాంటి వరదల్ని నేను ఎప్పుడు చూడలేదురా. మీ అన్నయ్య ముందే చెప్పారు కదా వదినా. ఆ, నిజంగా మీకు కడుపు నొప్పిగా ఉంటే వామ్ వాటర్ పనిచేస్తుంది, కడుపు నొప్పి లేకపోతే మీ పని పడుతుందని చెప్పారు కదా. పని దొంగలుగా మారితే ఇలాగే అవుతుంది. మీ బద్ధకం, సోమరితనం వదిలిపోయేలా చేస్తుంది. మన కోసమే కదా పిన్ని మనం పనులు చేస్తున్నాం, బయట వాళ్ల కోసం కాదు కదా. ఎందుకు ఇలా చేశారు? అమ్మ వసు, వీళ్ళకి ఏదైనా మెడిసిన్ ఉంటే ఇవ్వు. పాపం నీరసంతో చచ్చిపోయేలా ఉన్నారు. సరే బావగారు. కష్టపడి పనిచేస్తే తప్పే ఉందొదినా. పైగా
ఒంటికి ఆరోగ్యం కూడాను. కష్టపడకుండా ఒళ్ళు కదలకుండా ఉంటేనే ఇలా లేనిపోని అన్ని రోగాలు వస్తాయి. లేవండి, టిఫిన్ బండికి పూజ చేయాలి. వాళ్ళొద్దులే అక్క, పాపం నీరసంగా ఉన్నారు. కాసేపు మీరు రెస్ట్ తీసుకోండి. అఖిల్, వీళ్ళని చూసుకో. మునుపటిలా మన టిఫిన్ బండి ముందు కస్టమర్లు గుంపులుగా రావాలి, గళ్ళా పెట్టి నిండాలి, అందరం సంతోషంగా ఉండాలి. తాతయ్య, లోపల ఇంకా చాలా వస్తువులున్నాయి, మనం తీసుకొద్దాం రండి. పద. రండి. పొద్దుననగా వెళ్లారు, ఇంకా ఇంటికి రాలేదేంటి? ఎవండి, మన పెద్దవాళ్ళు మనకి నిశ్చితార్థం చేసి పెళ్లి విషయం మర్చిపోయారు. నీకు మా ఇంట్లో పరిస్థితి తెలుసు కదా రాజేష్. పాపం ఆబి బాబాయ్ మాత్రం ఎంతని కష్టపడతాడు. మా ఫ్యామిలీకి ఫుడ్ పెడతాడా, మనకి పెళ్లి చేస్తాడా? వాళ్ళని తప్పు పట్టడానికి ఏం లేదు, తప్పంతా మనదే. వాళ్ళు ప్రేమించుకుంటున్నారని తెలుసుకొని మనం ఎంగేజ్మెంట్ చేశాం, కానీ పెళ్ళి ఆలస్యం అవుతుంది. అవునండి. ఎగ్జామ్స్కి ముందు పెళ్లి చేస్తే ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేరని పెళ్లి వాయిదా వేశాము. ఇప్పుడు ఆ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. వెంటనే వాళ్ళకి పెళ్లి చేయాలి, కానీ డబ్బులు ఎలా అండి? ఆ డబ్బుల గురించి ఆలోచిస్తున్నాను వసుగారు. వియంకులు వాళ్ళు రూపాయి కట్నం కూడా తీసుకోమని చెప్పారు, కానీ మన ఇంటి మహాలక్ష్మిని కట్టుబట్టలతో ఎలా పంపిస్తాం?
శ్రావ్య అక్క పెళ్లి చెయ్యండి. ఈ డబ్బులు నీకెక్కడివి బన్నీ? డాడీ ఇచ్చే పాకెట్ మనీ దాచుకున్నాను మమ్మీ. కొంత మనీ చెల్లెలకు ఖర్చు పెట్టి మిగతాది సేవ్ చేశాను. అక్క పెళ్లి కోసం మీరు వరీ అవ్వద్దు డాడీ. మీరు బాధపడితే నేను చూడలేను. ఈ మనీ మొత్తం మీరే తీసుకోండి. నీది ఎంత పెద్ద మనసు బన్నీ. నువ్వు దాచుకున్న మనీని అక్క కోసం ఇస్తున్నావా? శ్రావ్య అక్క నాకు అక్కే కదా డాడీ. నా కోసం ఏమీ ఖర్చు పెట్టను. నా చెల్లెల కోసం అక్క కోసం ఖర్చు చేస్తాను. ఫ్యామిలీలో అందరూ నీలా బాధ్యతగా ఉంటే ఎంత బాగుంటుంది బన్నీ. నీలాంటి మంచి తమ్ముడున్నందుకు అక్క చాలా గర్వపడుతుంది. ఈ మనీ నీ దగ్గరే ఉంచుకో. తీసుకోండి డాడీ. అక్క పెళ్లి చేయాలి కదా. అది కాదు బన్నీ. బన్నీ, ఈ డబ్బులతో నువ్వే ఒక మంచి గిఫ్ట్ కొని పెళ్లి రోజు అక్కకివ్వు, సరేనా? మరి ఈ పెళ్లి ఖర్చులకెలా మమ్మీ? పెళ్లి ఖర్చులకి నేను మీ డాడీ సంపాదిస్తాము, సరేనా? ఓకే మమ్మీ. పెళ్లి వరకు ఈ మనీ ఖర్చు పెట్టను. నా స్కూల్ బ్యాగ్లో దాచిపెడతాను. మీకెప్పుడు అవసరం వచ్చినా తీసేసుకోండి. నాతో చెప్పనవసరం లేదు. పిల్లలకి పాకెట్ మనీ ఇచ్చే పేరెంట్స్ని చూసాం, కానీ పేరెంట్స్కి ఖర్చుల కోసం మనీ ఇచ్చే కొడుకుని ఫస్ట్ టైం చూస్తున్నాను వసుగారు. ఆ కొడుకు మన అబ్బాయి అవ్వడం చాలా గర్వంగా ఉంది. బన్నీ ఫాదర్ని నేను అని చెప్పుకోవడం గర్వంగా ఉంది వసుగారు. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసు. బన్నీ చాలా గొప్పవాడు వసుగారు. రియల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మీలాంటి గొప్ప ఫాదర్కి బన్నీ కొడుకు అవ్వడం వాడి అదృష్టం అండి. పిల్లలు పెద్దవాళ్ళని చూసే నేర్చుకుంటారు. బన్నీ మిమ్మల్ని చూసే ఫాలో అవుతున్నాడు. బన్నీలో ఈ గొప్ప లక్షణాలు నన్ను ఫాలో అవడం వల్ల రాలేదండి, మీ పెంపకం వల్ల వచ్చాయి. బన్నీని మీరు చాలా గొప్పగా పెంచారు. అనుకీర్తులు బన్నీని ఫాలో అయితే చాలు. వాళ్ళకి తెలుసు, మీరేం దిగులు పడకండి. బన్నీని చూసి మంచిగా తెలివిగలవారవుతారు. మీకు నాకు మంచి పేరు తీసుకొస్తారు. శ్రావ్య పెళ్లి గురించి బన్నీకి తెలిసినట్టు ఇంట్లో ఎవరికీ తెలియకూడదండి. ఒకవేళ తెలిసినా ఎవ్వరూ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. ఆ కష్టం ఏదో మనమే పడదాం. త్వరగా డబ్బులేవో మనమే సంపాదించి వియంకుల వారితో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా పెళ్లి జరిపిద్దాం. అలాగేనండి. మనం ఒక మంచి పని చేయబోతున్నాము. దేవుడు మనకి దారి చూపించకపోడు.